There is one more observation recently I have done. One of my friends got jalubu దగ్గు జ్వరం రెగ్యులర్ మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి. సో షీ డిడ్ంట్ గో టు ద డాక్టర్, షీ కాల్డ్ హిమ్. అది ఫోన్ చేసి ఇలా ఉన్నాయండి సిమ్టమ్స్ అని ఆయనకి చెప్తే ఆయన మెడికేషన్ ఇచ్చారు ఓవర్ ద కాల్. షీ టుక్ 2-3 days. థర్డ్ డేకి కొంచెమే సబ్సైడ్ అయింది, కంప్లీట్గా పోలేదు. మేబీ ఇంకా ఈ న్యూస్లన్నీ వస్తున్నాయి కదా, ఈ వేరియంట్ కొత్తగా వచ్చింది అదని. సో తనకే డౌట్ వచ్చింది నేనేమైనా ఎఫెక్ట్ అయ్యానా అని. వెంటనే మళ్ళీ వాళ్ళ డాక్టర్కి కాల్ చేసి షుడ్ ఐ గో ఫర్ టెస్ట్ అని అడిగితే వాట్ హీ సజెస్టెడ్ వాజ్, మీరు ఇప్పుడు చేయించుకున్న టెస్ట్ చేయించుకోపోయినా అంటే ఒక పాజిటివ్ వచ్చినా ఒకవేళ నెగిటివ్ వచ్చినా కూడా ఇదే ట్రీట్మెంట్. సో దెర్ ఇస్ నో ఇప్పుడు ఏమి పెద్ద కొత్త ట్రీట్మెంట్లు ఏం కనిపెట్టలేదమ్మా ఇంకా. సో యూ కెన్ గో హెడ్ విత్ దిస్ ట్రీట్మెంట్. అంటే ఫ్లూకి ఇచ్చిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అదే దీనికి సరిపోతుంది, యూ డోంట్ నీడ్ టు వరీ అని అన్నారు ఆయన. సో వాట్ డూ యూ సజెస్ట్ ఆన్ దాట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రెండ్ కేసుకి వస్తే దిస్ ఇస్ ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్, ILI. ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్లో మనం సిమ్టమ్స్ ఏమేమైతే మీరు చెప్పారో ఫీవర్, కాఫ్, సోర్ థ్రోట్ ఇవన్నీ ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ అ మైల్డ్ కేస్. ఎందుకు మైల్డ్ అంటున్నాం అంటే ఇది ఈ ఫీవర్ ప్రోగ్రెస్ అవ్వలేదు, కాఫ్ సివియర్ అవ్వలేదు, అండ్ అదర్ సిమ్టమ్స్ లైక్ చెస్ట్ పెయిన్ కానివ్వండి, బ్రెత్లెస్నెస్ ఆయాసం కానివ్వండి అవ్వలేదు. సో ఇది మైల్డ్గానే మనం పరిగణిస్తాం. సో మైల్డ్ కేసెస్కి కోవిడ్ అయినా కానివ్వండి, ఫ్లూ అయినా కానివ్వండి సపోర్టివ్ ట్రీట్మెంటే ఉంది. ఓకే. కానీ ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం వాళ్ళకి మైల్డ్ సిమ్టమ్స్ వచ్చినా వాళ్ళు టెస్ట్ చేయించుకొని పాజిటివ్ వస్తే దీన్ని ప్రోగ్రెస్ అవ్వకుండా మన దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మీరు వినుంటారు రెమ్డెసివిర్, సో ఇలాంటి డ్రగ్స్ అని ఉన్నాయి. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళైతే కొంచెం తొందరగా టెస్ట్ చేయించుకొని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ వాడడం మంచిది. కానీ యంగ్ పీపుల్ మైల్డ్ సిమ్టమ్స్, ఫ్లూ మీరు చెప్పినట్టుగా ఫ్లూ ట్రీట్మెంట్ ఈజ్ ఎనఫ్. కొంతమంది డోస్ 1 వ్యాక్సిన్ తీసుకున్నారు, తర్వాత డోస్ 2 కూడా తీసుకున్నారు. కొంతమంది బూస్టర్ వేసుకోకుండా ఆగిపోయారు. ఎందుకు 2 వేసుకున్నాంలే చాలులే అని కొంతమంది కావచ్చు, కొంతమంది నెగ్లెక్ట్ చేయడం కావచ్చు. వాట్ డూ యూ సజెస్ట్ డాక్టర్? లైక్ బూస్టర్ డోస్ కంపల్సరీ తీసేసుకోవాలా, తీసుకొని వాళ్ళు కూడా, లేదా 2 చేసుకున్నారు కదా సరిపోతుందా? బూస్టర్ డోస్ తీసుకోవడమే మంచిది. నేను ఆల్రెడీ చెప్పాను ఈ వ్యాక్సిన్ రిలేటెడ్ ఇమ్యూనిటీ అనేది మనకు కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది. ఇది అంటే 0 అయిపోదు అలా అని, బట్ దాని ఎఫికసీ అనేది ఓవర్ 10 months or 12 months కొంచెం తగ్గుతుంది. బూస్టర్ డోస్ తీసుకోవడం ద్వారా అది మెయింటైన్ అవుతుంది. సో మనకి కోవిడ్ రిలేటెడ్ స్టడీస్ కానివ్వండి, కోవాక్సిన్ ఆర్ కోవిషీల్డ్ ఆర్ ఎనీ అదర్ వైరస్ కోవిడ్ వైరస్ స్టడీస్, వ్యాక్సిన్ స్టడీస్ చూసుకుంటే మనం బూస్టర్ డోసెస్ తీసుకోవడం ద్వారా చాలా వరకు మనకి ఇమ్యూనిటీ మెయింటైన్ అవుతుంది అని. సో ఏ పర్సన్ అయినా 3rd డోస్ తీసుకోవడం అనేది ఇట్స్ గుడ్ ఫర్ దెమ్. మనకున్న వాటిలో ప్రికాషన్స్లో హ్యాండ్ వాషింగ్ కానివ్వండి, మాస్క్ కానివ్వండి, 3వది బూస్టర్ డోస్. సో ఈ 3 మీ దగ్గర ఉంటే యువర్ చాలా వరకు మీరు ప్రొటెక్టెడ్, షీల్డెడ్ అన్నమాట. ఎస్. ఓకే.